బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బాహుబలి ఏదైతే ఉందో 2 సినిమాలు కలిపి అంటే ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే పార్ట్ 1 ది బిగినింగ్, పార్ట్ 2 ది కంక్లూజన్ 2 దింపారు. బట్ అలా కాకుండా ఇప్పుడు మన రాజమౌళి గారి జక్కర్ని ఎవరైతే ఉన్నారో ఆ రెండింటిని ఒకటే వర్షన్ చేసి బాహుబలి ది ఎపిక్గా మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఏ లెవెల్లో ప్రమోషన్ చేస్తున్నారో కూడా మీరు ఆల్రెడీ చూశారు. సో ఈ వీడియోలో మనం బాహుబలి సినిమా ఎందుకు స్పెషల్ అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. నేను సింగిల్గా చెప్పడం కష్టం కాబట్టి మొత్తం ఈ తాళపత్ర గంధరాల్లో రాసుకొచ్చాను. సో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, సెట్టింగ్ న్యూ బెంచ్ మార్క్ ఇన్ ఇండియన్ సినిమా విత్ దర్ హై బడ్జెట్. మనం బాహుబలి సినిమాలో చూసుకున్నట్టయితే నాకు తెలిసైతే ఇండియాలో ఇది ఫస్ట్ మూవీ అయి ఉంటుంది. దగ్గర 180 crores వరకు మనకి బడ్జెట్ అయితే పెట్టారు బాహుబలి 1 ది బిగినింగ్కి. అండ్ ఆ సినిమా అప్పట్లో వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే ఎవరికి అంతలా ఎక్కలేదనే చెప్పుకోవాలి. అంటే లైక్ ఏంటిది తలా తోకాలైన ఎండింగ్, సడన్గా కట్టప్ పెట్టి ప్రభాస్ని చంపేయడం ఏంటి అని చెప్పేసి ఒక ఫ్లాప్ నెగిటివిటీ తోకైతే రన్ అయింది. బట్ అయినా కూడా సినిమా ఏదైతే ఉందో దగ్గర మనకి 550 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసింది. నాకు తెలిసి ఆ టైంలో బాగా హైయెస్ట్ అదే అయి ఉంటుంది. ఎందుకంటే 2015లో సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ రక్తాలు చిందించిన వాళ్ళు నేను కూడా ఒకనే. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎపిక్ స్టోరీ టెల్లింగ్ రూటెడ్ ఇన్ ఇండియన్ మైథాలజీ. బాహుబలి సినిమా అంటే మనం చూసుకున్నట్టయితే స్టోరీ టెల్లింగ్ అంటే పెద్ద గ్రాండ్ స్టోరీ ఏం కాదు. మనం ఇంతకుముందు చూసినవే రాజద్రోహాలు అండ్ అన్న తమ్ముళ్ళు కొట్లాతులు, సింహాసనం కోసం ఇవన్నీ మనం చూసినవే. బట్ ఈ సినిమా స్పెషల్ ఏంటంటే అది మన ఇండియన్ మైథాలజీ ఎంతలా రూట్ చేసి చూపించారంటే ఆ కట్టుకునే బట్ట దగ్గర నుంచి ఆ గ్రాండ్ సెటప్స్ అన్నీ కూడా ఒక కన్నుల విందులా అనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఆ తర్వాత మనకు వచ్చిన బాహుబలి 2 సినిమా చూసుకున్నట్టయితే ఇది అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక పెద్ద క్వశ్చన్ అప్పుడు బాగా రన్ అయింది అందరికీ సోషల్ మీడియాలోని. లైక్ వై కట్టప్ప కిల్లుడు బాహుబలి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన వర్షాలు చెప్పుకున్నారు అనుకోండి. ఏగా ఎందుకు చంపుతుంది సుదీప్ అంటే అలా చెప్పుకున్నట్టు ఒక్కొక్కరు ఒకటి చెప్పుకున్నారు. బట్ బాహుబలి వచ్చిన తర్వాత ఇంకా సినిమాకి పెట్టిన ఒక్కొక్క పైసా కూడా వర్త్ అని చెప్పి మన జక్కనైన రాజమౌళి గారు ఒక రేంజ్లో చూపెట్టారు అన్నమాట మూవీని. లైక్ అంటే ఎంత హైయెస్ట్ కలెక్షన్ అంటే దంగల్ సినిమా ఏదైతే ఉందో హైయెస్ట్ అప్పటి వరకు మనకి. బట్ బాహుబలి 2 ఎప్పుడైతే వచ్చిందో దగ్గర 1800 crores మొత్తం వరల్డ్ వైడ్ అంతా కూడా మన ఇండియన్ తెలుగు సినిమా వైపు తిరిగి చూసిందంటే అది బాహుబలి వల్లే. అంటే ఇప్పుడు వస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలు ఇవి ఏవైతే ఉన్నాయో బాహుబలి ఒక డోర్ ఓపెన్ చేసిందని చెప్పుకోవాలి మనకి. అండ్ ఈ సినిమాలోని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఒక ఇండస్ట్రీ వాళ్ళు తీశారంటే అది రీమేక్ వేరే వాళ్ళు చేసుకుంటారు. బట్ అలా ఛాన్స్ లేకుండా పాన్ ఇండియా మొత్తం అందరికీ అంటే ఇండియాలో ఉన్న ప్రతి చోటికి సినిమా చేరేలాగా వాళ్ళ లాంగ్వేజ్లో డిఫరెంట్గా డబ్ చేసి చెప్పారు. సో ఇది కూడా ఒక మెట్టు పైకి తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి మనకి ప్రజెంట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ది వచ్చేసి రెవల్యూషనరీ విజువల్స్. సినిమాలో విజువల్స్ మనం చూసుకున్నట్టయితే అంటే అప్పటి వరకు మనం చూసింది ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క. అంటే ఒక క్రాఫ్ట్ ఏదైతే డైరెక్టర్ అనుకుంటున్నారో అది స్క్రీన్ మీద చూపడ్డం అనేది అది మామూలు విషయం కాదు. అండ్ ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ గారు కూడా ఎంతో కష్టపడ్డారు ఆ సినిమా కోసం. అండ్ ప్రభాస్ గారు కూడా అంత డెడికేటెడ్గా అన్ని ఇయర్స్ ఆ సినిమాకి డెడికేట్ చేశారంటే అది మామూలు విషయం అయితే కాదు. స్పెషల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడ విజువల్స్ కూడా మనకి చూస్తున్నంతసేపు కూడా ఆ బాహుబలి వరల్డ్ ఏదైతే ఉందో అందులోకి మనం ఇమ్మర్స్ అయిపోతాం అనమాట. లైక్ ఏంటి ఏం జరుగుతుంది ఇది ఒక అద్భుతం అనేటట్టు అయితే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సింపుల్ యట్ పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్. అంటే ప్రతి డైరెక్టర్ కూడా అంటే న్యూ అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కూడా ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అదే, సింపుల్ యట్ పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్. బాహుబలి స్టోరీ మనం ఇందాక చెప్పుకున్నట్టే చూసుకున్నట్టయితే సింపుల్ స్టోరీ లైన్, పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ ఒక సింహాసనం కోసం ఒక అన్న తమ్ముడు మధ్య జరిగే ఒక కుట్ర అనుకోవచ్చు, ఓర్ గొడవలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇలాంటి ఒక సింపుల్ స్టోరీని ఎలా అంతలా చూపెట్టగలిగారు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్క్రీన్ ప్లే అండ్ ఆల్. ఆ డైరెక్షన్ విధానం కానీ ఆర్ స్క్రీన్ ప్లే కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఆ స్టోరీ టెల్లింగ్ ఇది ఏదైతే ఉందో జనాల్ని ఆకర్షించేలాగైతే ఉంటుంది. అంటే లైక్ అంటే అప్పటి వరకు ఒకలాగున్న సినిమాని అంటే మనం అప్పటి వరకు ఒకలా చూసాం. ఈ హై విజువల్స్, ఈ బడ్జెట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లో చూస్తుంటాం, అది కామన్ అనుకోండి. బట్ మన ఇండియన్ సినిమాలోని అది కూడా మన తెలుగు వాళ్ళని అలా చూపెట్టారంటే మాత్రం అంటే ఈ మాటలు కూడా రావట్లేదు అసలు చెప్పడానికి మనకి. థర్డ్ పాయింట్ వచ్చేసి కల్చరల్ ఇంపాక్ట్. ఇది బాగా నోటీస్ చేయాల్సిన పాయింట్. మనం బాహుబలి సినిమా ఓన్లీ జస్ట్ ఒక మూవీ మాత్రమే కాదు, మన ఇండియన్ మైథాలజీ ఆర్ మన కట్టు సాంప్రదాయాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి
చాలా బాగా షోకేస్ చేసినట్టు చూపిస్తారు. అంటే ఆ చీర కట్టే విధానం గాని, సడెన్‌గా రాజమాత గారు అనే క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు అలా స్క్రీన్‌పై కనిపించినప్పటికి, బాహుబలి సెట్‌లో వాళ్ళెంత బూస్టప్ అయ్యారో ఆ ఎనర్జీతోని, మన థియేటర్‌లో చూస్తున్న ఆడియన్స్ కూడా సేమ్ అదే ఫీల్ అయ్యారు. సేమ్ అదే హై. అంటే లైక్ ఒక రాజసం అంటే అప్పట్లో మనం ఎలాగో లేం కాబట్టి, ఓకే. రాజులంటే ఇలా ఉండేవారా? ఆహా! ఇలాంటి డ్రెస్, ఇది పద్ధతి. ఇలా ఆహ్వానించేవారా? సింహాసనం ఇలా ఇచ్చేవారా? అంటే కల్చరల్ ఇంపాక్ట్ ఇదంతా కూడా. ఈ సినిమా ద్వారా ఏంటంటే మన హిస్టరీ ఆర్ కల్చరల్ ఏదైనా అనుకోండి, మొత్తం వరల్డ్ వైడ్ అంతా కూడా చాలా బాగా స్ప్రెడ్ అయిందంటే 'బాహుబలి' ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న 'బాహుబలి ఎపిక్' ఇది ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం మనం. అసలు ఎస్ఎస్ రాజమౌళి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు? అంటే జక్కన్న గారు ఎంత కాన్సంట్రేటెడ్‌గా చేస్తారంటే ఏదైనా కూడా నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి మీకు. లైక్ ఇప్పుడు నార్మల్‌గా ఎడిటర్స్‌కి ఇచ్చి ట్రిమ్ చేసి కట్ చేసుకోవచ్చు. బట్ ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ రీమేక్ వర్షన్ కూడా ఆయనే దగ్గరుండి కట్టింగు, విజువలైజేషను అంటే కొన్ని చాలా ఇంటర్వ్యూస్‌లో రాజమౌళి గారు చెప్పారు. ఏంటంటే లైక్ మీరు ఈ సినిమాలో ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటే ఏం రిమూవ్ చేయాలంటే ఒక సాంగ్ ఉంటుంది చూసారా? 'బాహుబలి 2'లో అనుకుంటాను. 'కన్నా నిద్రించరా' అనే సాంగ్. ఈ సాంగ్ ఏదైతే ఉందో కొంచెం లెంతీగా ఫీల్ అయ్యాను. ఇన్ కేస్ ఛాన్స్ దొరికితే ఈ సాంగ్ లేపేస్తానని చెప్పన్నారు. సో అలా అన్నట్టే ఇప్పుడు ఈ 'బాహుబలి ఎపిక్' ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో ఈ సినిమాలోని ఆ సాంగ్ ఉండదనమాట. ఈ సాంగ్‌నైతే రిమూవ్ చేస్తానని చెప్పి చాలా సార్లు మనకి ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఏం యాడ్ చేస్తున్నారంటే కొన్ని డిలీటెడ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిలీటెడ్ సీన్స్‌ని మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఒక అంటే మనం ఆల్రెడీ చూసిన దాన్నే మళ్ళీ ఇంకా కొత్తగా చూపించే విధానం అనుకోవచ్చు. అండ్ ఈ 2 పార్ట్స్ కలిపి కూడా మనకి డ్యూరేషన్ ఎంత ఉండబోతుంది అంటే 3 హవర్ 40 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. ఇంతకు ముందు ఒక సినిమా అయితే ఉంది 3 హవర్ 46 మినిట్స్. సినిమా పేరు నాకు ఐడియా రావట్లేదు. నీకేమైనా తెలుసా బ్రో పేరు? తెలీదే? సో మా వాళ్ళకి కూడా తెలియదంటే పేరేంటనేది. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో అంత సినిమా చూసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్టయితే 'యానిమల్' తీసుకోవచ్చు. 'యానిమల్' సినిమా డ్యూరేషన్ ఐ థింక్ 3 అవర్స్ అనుకుంటాను. 3 అవర్సే కదా? 3 అవర్స్. 3 అవర్స్ చూసాం కదా మనం. అండ్ అలానే 'పుష్ప' చూసుకున్నట్టయితే అది కూడా సేమ్ 3 అవర్స్ సంథింగ్ అరౌండ్ అంతే ఉంటది. సో ఇంత చూసినోళ్ళు ఇంకొక 40 మినిట్స్ ఎక్స్‌టెండ్ చేస్తే మనం చూడలేం, ఏందో చూడలేం. మనం అసలు 'బిగ్ బాస్', ఐపీఎల్‌కి అయితే మనం జీవితాలే డెడికేట్ చేసేస్తాం. సినిమా చూడడం అనే పెద్ద లెక్క చెప్పండి, చూసేస్తాం ఏం పర్లేదు. అండ్ ఇంకోటి చేంజ్ ఇన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ అండ్ కలర్ గ్రేడింగ్. మనం ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌లో చూసుకున్నట్టయితే ఐమాక్స్ టీజర్ కానివ్వండి, నార్మల్ టీజర్ కానివ్వండి, కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో మనం పాత వాటితో కంపేర్ చేసుకుంటే 'బాహుబలి 1' బిగినింగ్‌లోని కొండెక్కే సీన్ ఉంటుంది కదా! ఆ సీన్ కొంచెం డార్క్ మోడ్‌లో మనకు చూపెట్టారు. బట్ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఈ వెర్షన్‌లో ఏంటంటే మొత్తం బ్రైట్‌గా కళ్ళు జిగేలుమనేలాగా ఉంది వర్మ. ఎక్స్‌పెక్టెడ్ కలెక్షన్స్ ఎంత అనుకుంటున్నారు? సో ఇది మన మెయిన్ మ్యాటర్ ఇది. రీసెంట్‌గా మన రీమేక్ మూవీస్ అన్నీ చూసుకుంటే ఐ మీన్ రీమేక్ కాదు రిలీజ్ మూవీస్ ఏవి చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి మన బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఈ సినిమా ఏదైతే ఉందో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండూ కలిపి వస్తున్నాయి కాబట్టి టికెట్ రేట్ ఎంత పెట్టొచ్చు? నా అంచనా ప్రకారం చూసుకున్నట్టయితే దగ్గర 300-400 అయితే పెట్టొచ్చు. ఎందుకంటే 3 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్ కాబట్టి ఇన్ కేస్ మార్నింగ్ షోకి మనం వేసుకున్నా కూడా మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతే 11-12, 12-1, 1-2, 2-3 దగ్గర ఇంత టైం అయితే పడుతుంది. 3-3:30 మ్యాక్స్ అనుకుందాం, ఇంటర్వెల్ టైం ఇవన్నీ కలుపుకొని. సో నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే మ్యాక్స్ డేకి 2 షోస్ మాత్రం వేస్తారనమాట. అండ్ టికెట్ రేంజ్ ఈ రేంజ్లో ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు? క్రిటిక్స్ చెప్పిన దాన్ని బట్టి, నేను సోర్సెస్లో చదివిన దాన్ని బట్టి ఈ రెండు కంపేర్ చేసి చూస్తే దగ్గర 50 CR వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు ఇది మనం ముందు చూసినట్టు 'బాహుబలి 1' బిగినింగ్ ఒకలాగా, కంక్లూజన్ ఒకలాగా ఇలా రిలీజ్ చేస్తుంటే నార్మల్ ఇప్పుడు ఎలా వచ్చాయో మిగతా రిలీజ్లకి అలాగే రావచ్చు. బట్ ఈ రెండు కలిపి ఇంకొంచెం రీమాస్టర్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి సీన్స్ అన్నీ కూడా మార్చి ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసి చేస్తున్నారు కాబట్టి సో ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 50 CR వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా 'బాహుబలి 3'. సో ఈ 'బాహుబలి 3' ఏదైతే ఉందో వస్తుందా లేదా, అసలు ఉన్నాదా అనే డౌట్ అయితే చాలామందికి ఉంది. నేను క్లియర్ చేస్తాను, మీకు ఏ కంగారు లేదు. రీసెంట్గా శోభు యార్లగడ్డ గారు జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే 'బాహుబలి 3' అనేది అయితే ఉండదు అని చెప్పన్నారు. బట్ అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే అతను ఇంకో మాట కూడా చెప్పారు, మీకు ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉందని చెప్పి. ఇన్ కేస్ అది మీరు అనుకున్నట్టే 'బాహుబలి 3' కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. మామూలుగా మన జనరల్ ఆడియన్స్ అందరూ అనుకునేట్టు 'బాహుబలి 3' అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ అందరూ ఇప్పుడు
ట్రెండింగ్ విషయం తెలుసు కదా మీకు, మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కొలాబరేషన్లో వస్తున్న SSMB 29. సో దీని తాలూకా ఫస్ట్ లుక్ ఆర్ గ్లిమ్స్ పోస్టర్ ఇలాంటిది ఏదైనా కూడా రిలీజ్ చేయొచ్చు మనకి. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే మరి ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఫ్యాన్స్ అందరూ కూడా. ఇన్ కేస్ ఇలాంటిది ఏదైనా ఎలిమెంట్ కానీ యాడ్ అయితే మాత్రం ఇంకా స్కై ఈజ్ ద లిమిట్, మనందరికీ తెలిసిన విషయమే. సో మీరేమనుకుంటున్నారు? మన బాహుబలి ది ఎపిక్ సినిమా October 31 రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు iDream Media. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.